style. Andariki namaskaram and a very warm welcome to one and all to the fantastic audio launch of Doche. Big C presents Doche audio launch powered by teatimenews.com. ఈ ఆడియో వేడుకలకు విచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, ప్రేక్షకులు, అలాగే ఎన్టీవీ, TV9 మరియు వనితా టీవీ ద్వారా ఈ దోచే ఆడియో లాంచ్ని లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వెల్, మనమంతా ఉంది ఇప్పుడు ఎండాకాలంలో అండి. మరి ఎండలు బగబగ అలా మండిపోతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అప్పుడప్పుడు మన హైదరాబాద్లో వర్షం పడుతూ ఉంటే ఆహా ఎంత హాయిగా ఉందో, ఎంత చల్లగా ఉందో. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం మంచి చినుకులు పడ్డాయి, కాస్త టెన్షన్ పడ్డాం. కానీ అది టెన్షన్ పడే చినుకులు కాదండి, ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే నాగ చైతన్య గారి కోసం ఆ రూపంలో దీవెనలు, ఆశీస్సులు పంపించారు నాగ చైతన్య గారి ఇద్దరు తాతలు, స్వర్గీయ డాక్టర్ డి రామానాయుడు గారు, అలాగే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు మన మధ్య లేకపోయినా వారు ఎప్పటికీ కూడా ప్రతి ఒక్క సినీ అభిమాని మనసుల్లో ఎప్పటికీ కూడా ఉంటారు. మరి ముందుగా ఈ దోచేయి ఆడియో లాంచ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి మనందరి తరఫున ఘన నివాళి అర్పిస్తూ, మరి దోచేయి ఆడియో లాంచ్ని సక్సెస్ఫుల్ చేయడానికి చాలామంది ఇక్కడికి విచ్చేశారు, మరికొంతమంది కాసేపట్లోనే రాబోతున్నారు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దోచేయి టైటిల్ గురించి. దోచేయి అంటే ఏం దోచేయాలని ఏమో అర్థం అవట్లేదు. అమాయకుల్ని దోచేయాలనా, ధనవంతుల్ని దోచేయాలనా, లేకపోతే అమ్మాయిల మనసుల్ని దోచేయాలనా? మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకరే చెప్పగలరు. కాకపోతే నాగ చైతన్య గారు హీరో కాబట్టి, అఫ్ కోర్స్ యంగ్ హీరో, స్టైలిష్ హీరో, చూడ్డానికి చాలా స్మార్ట్గా ఉన్నారు. వాట్ అన్ యాటిట్యూడ్. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి హీరో అయితే అమ్మాయిల మనసులనే దోచుకుంటారు కదండి, ఎవరైనా సరే అంతే కదా. కాకపోతే ఇంకో అర్థం కూడా ఉంది ఈ టైటిల్లో, దోచేయి. ఏమో నేను అలా అనుకుంటున్నాను. మరి దో అంటే హిందీలో రెండు, చై అంటే చైతన్య గారిని ఇండస్ట్రీలో అందరూ చాలా ముద్దుగా చై 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 అని పిలుచుకుంటారు, చై చైల్ చైల్ అని. సో దో చై హే ఇస్ మూవీ మే అంటే డబుల్ క్యారెక్టరా? అంటే ఒకరు అమాయకంగా, ఒకరు ఏమైనా దొంగ ఏంటో. ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడో హలో బ్రదర్ సినిమా లైన్స్లో ఏమైనా ఈ మూవీ ఉంటుందా అని కూడా నాకులాగా మీకు కూడా డౌట్ రావచ్చు. మరి ఈ డౌట్ని క్లియర్ చేయాలి అంటే అర్జెంటుగా ఇక్కడ ఉన్న ఎవరిని అడిగితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష ఉన్నాడు ఇక్కడ. హర్ష, వచ్చేస్తున్నాండి. సుదర్శన్, భద్రం ఎవరైనా ఉన్నారా? హాయ్ హర్ష. అసలు నీ సైజ్కి నా సైజ్కి ఏమైనా అసలు ఉందా? అసలు నువ్వేంటి ఇదేంటి అసలు? కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు? నన్ను కట్అవుట్ అంటున్నాడా? కట్అవుట్ నేనే అంటున్నానండి, నేనే కట్అవుట్ అంటున్నా. వా, ఈయన హ్యూమర్ అర్థం అవ్వాలంటే నాకు ఇంకా 10 సంవత్సరాలు పడుద్దేమో. ఓకే, సో హర్ష టెల్ మీ, దో చేయి అంటే ఏమని అనుకుంటున్నావు మీనింగ్? కథ అడుగుతున్నారా? అంటే నాకెందుకో కథ కాదు, ఇది హలో బ్రదర్ లైన్స్ లో ఏమైనా ఉంటుందేమో, డబుల్ క్యారెక్టర్ ఆ టైప్ లో ఏమైనా అనుకుంటున్నా. నీకేమైనా తెలుసా ఈ కథ గురించి? కథ అయితే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 2 కొడుకులు, ఆ కొడుకులు 2 పిల్లలు, ఆ పిల్లలకి 2 చేపలు. హలో, నేను చెప్తోంది బీసీ నాటి మూవీ గురించి కాదు, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫిల్మ్ గురించి చెప్పమ్మా. అంటే ఈ కథ గురించి, ఇప్పుడు ఇక్కడ జరిగే కథ గురించి చెప్పమంటున్నారు. అదే రా, మనం అనుకున్నాం కదా, అదే చెప్పే. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నేను ఆ రోజు యాక్చువల్లీ హలో నా గురించి కాదు నాయనా. ఒరే నువ్వు ఎంతమందిని చూస్తావు? చాలా రొమాన్స్ కూడా ఉంది, భయంకరంగా రొమాంటిక్. పర్సనాలిటీకి మళ్ళీ రొమాన్స్ ఒకటి. ఓహో 100 కేజీలు. మా జోడీ ఎలా ఉంది ఒకసారి? బాబాయ్ డైరెక్టర్ గారు చాలా గట్టిగా నవ్వేస్తున్నారు. సినిమా నాతోటి మీతోటి చేస్తున్నారు. సుధీర్ గారు ఏంటండి ఇది? ఓకే, సో ఇంతకు చెప్తారా లేదా? అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, నేను కేవలం ఆర్టిస్ట్, నేను డైరెక్టర్ కాదు కదా. కథ నాకు డైరెక్టర్ గారు చెప్తారు అక్కడ. సరే, కావాలంటే ఈయన అడగండి, ట్రై చేయండి. భద్రం, కెన్ యూ హెల్ప్ మీ అవుట్ విత్ ద స్టోరీ లైన్? తెలుగు. ఓహో తెలుగు. స్టోరీ లైన్ గురించి ఏమైనా మీకు తెలుసా? అంటే ఏదో హలో బ్రదర్ లా ఉందేమో అనిపిస్తోంది. స్ట్రైట్ లైన్ తెలియదు, స్టోరీ లైన్ తెలియదు. సారీ, మా వాడికి తెలుగు రాదు. ఒక్క నిమిషం, అడిగింది దీన్ని కదా, ఒక్క నిమిషం. ఆడేం చెప్పాడు? తెలుగు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? డైరెక్ట్కి వెళ్ళి డైరెక్ట్గా నడపన్నారు కదా. మరి డైరెక్ట్కి వెళ్ళి డైరెక్ట్గా నడకాలి కదా, నన్ను అడుగుతారు మరి మీరు. దానికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు? నన్ను దారిలో ఆయన కూడా అడిగండి సార్. అదే అందుకనే మీ దాకా వచ్చాను. మీకేమైనా తెలుసా? చెప్పండి. చెప్పండి మరి లైన్, స్టోరీ లైన్. చెప్పారండి, చాలా సీక్రెట్ అని చెప్పారు. అది చెప్పరే, చెప్పు.
ఓకే డన్. చెప్పండి. అదే అండి మరి ఎవరిని అడగమంటారు? వెళ్ళి డైరెక్టర్ గారిని అడగమంటారా? లేక ఒకసారి ఎవరైనా మీలో ఎవరైనా కిందికి వెళ్ళండి. డైరెక్టర్ గారు నవ్వుతున్నారు, పక్కనే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి అడిగేయండి. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సుధీర్ గారు. సార్, ఈ మూవీ లైన్ ఏమైనా మీరు చెప్పగలరా? ప్రొడ్యూసర్ గారు కథ ఎవరికి రివీల్ చేయొద్దన్నారండి. ఏమండి? ప్రొడ్యూసర్ గారు కథ ఎవరికి చెప్పొద్దన్నారు. బాగుంది ఇది. సార్, మీరు పక్కనే ఉన్నారు సార్, ఒక్కసారి మైక్ అందుకోండి ప్లీజ్. ఏమీ అనుకోకుండా మీరైనా కొంచెం మాకేమైనా చెప్తారా? ఇప్పుడు ఆయనేమో నేను చెప్పొద్దన్నాను, నన్నే బయట ఎవరికి చెప్పొద్దని చెప్పారు. ఎందుకు వచ్చింది? 24వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు చూసేయండి. ఎందుకు వచ్చింది గొడవ అమ్మా? నోరు మూసుకొని నువ్వు యాంకరింగ్ చేసుకో అన్నారు ప్రసాద్ గారు. కాబట్టి హర్ష వచ్చేసి ఇంకా లాభం లేదు. ఓకే, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ భద్ర, అండ్ థ్యాంక్ యూ సుదర్శన్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. మరి మరొకసారి ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అందరికీ కూడా మరొకసారి దోచేయ్ ఆడియో లాంచ్కి విచ్చేసినందుకు స్వాగతం. భోగవల్లి బాపినాయుడు గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో BVSN ప్రసాద్ గారు నిర్మాతగా, సుధీర్ వర్మ గారు డైరెక్టర్గా, సనీ MR గారు సంగీత దర్శకుడిగా, నాగ చైతన్య అండ్ కృతి సనాన్ జంటగా నటిస్తున్న దోచేయ్ మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతోంది. సమ్మర్లో కూల్గా చాలా కూలెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్గా మన ముందుకు రాబోతోంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారు, నాగార్జున గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు రాబోతున్నారు మరి కాసేపట్లో. బట్ అంతకన్నా ముందు ఈ ఫంక్షన్ను మరి నాగ చైతన్య గారు హీరో, సుశాంత్ గారు వచ్చారు, నాగార్జున ఈజ్ ఆన్ ద వే. మరి నాగార్జున గారి ఫిల్మ్స్, సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ నుంచి కొన్ని పాటలు మనం వినకపోతే అసలు మజా ఎలా వస్తుంది చెప్పండి? ఆహాహా, మాట్లాడుతూనే వచ్చేసారు. ద వెరీ యంగ్ అండ్ లుకింగ్ వెరీ స్టైలిష్ నాగ చైతన్య గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, నాగ చైతన్య గారు. వెల్, నాగార్జున గారి సినిమాల హిట్ల గురించి చెప్పాలి అంటే ఒక నిన్నే పెళ్లాడతా, ఒక క్రిమినల్, సంతోషం, ఈ మధ్య వచ్చిన డమరుకం, అండ్ అఫ్ కోర్స్ ఆయన భక్తిరస పాత్రల గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర అయినా వారికి వారే సాటి. మరి అలా ఆయన లేటెస్ట్గా వచ్చిన పాటలు, అలాగే ఇంతకు ముందు కూడా మనల్ని మెస్మరైజ్ చేసిన సినిమాల్లోని పాటలు మెడ్లీ రూపంలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అండ్ ఈ డాన్స్ని ప్రజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ ఛానల్ డాన్స్ గ్రూప్ ఆన్ స్టేజ్. Style emo rocking, adugula sound emo shaking. Nadiche style emo rocking, adugula sound emo shaking. Veedi speed and breathtaking. Oh yeah yo, veedu cheyeste knocking, villains gundallo stroking, bontlo patasule cracking. Oh yeah yo, weapons kuda venakadu gese. So shocking, tufanuloga dusku vaste recordulanni breaking. K-I-N-G, come on, everybody. K-I-N-G, vastunnaru king. Muscles plus manasu unna makutam leni king. Come on, K-I-N-G, vastunnaru king. Silence kuda whistles kotte one and only king. Oh yeah. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు. గుడ్డు
మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హే అందమైన బామలు లేత మెరుపు తీగలు అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హో Everybody, sing it out. Just say namaste. Hey, la 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 re, la 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 re. Come on now, jig it on mas. Boom, 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 boom. చూస్తే లాలీపాప్ చూస్తే బాప్రే బాప్ షాకులిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్ ఎంత పని చేస్తివిరో యములుడ రాజున్నా నువ్వెంత పని చేస్తివిరో యములుడ రాజున్నా
ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు. మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటివాడు అయి తీరాలి. అవును నిజమేగా. మాకున్న తెలివితేటలు మేము ఎలాగో మొదటి కేటగిరీ, ఆ రెండో కేటగిరీ వాళ్ళ కోసమే నలుగురు 4 పక్కలు పోయాం. ఇదో మొదటిగా ఈ బండోడు వైవార్ష పొరా. హర్ష చూసావా, అది అటెంప్ట్ నెంబర్ 1 అండి. ఇప్పుడు అటెంప్ట్ నెంబర్ 2. Excuse me, sir. One photo, please. Sure. Even nice phone. ఇక్కడ బాగలేదండి, ఒక 2 steps పైకి ఎక్కండి. ఒక 2 steps వెనక్కేయండి. అది కొంచెం రైట్కి వెళ్ళి ఒక్క స్టెప్ వెనక్కెళ్ళండి. రెడీ 1 2 3 స్మైల్.
నేను మీ చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. అచ్చి బాబు, వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు తాలూకా. ఇచ్చేస్తానండి. ఏమండి కొట్టుకోకండి. మీరు బాబు గారి తాలూకా అని తెలియదండి. నమస్కారం అండి. నేను మీ చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. బాబు గారు ఫోన్ ఇచ్చేసారండి. మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రమ్మ ఇన్ఫోసిస్ డాలర్లు రండి. మీ ఫేసులకి మళ్ళీ 5 crores అండి. ఏమైనా చెప్తే ఏదో ఒక లిమిట్లో, ఏమైనా చేస్తే ఒక లిమిట్లో. ఇంతనా ఇలాగా? సరే ఇప్పుడు ఏం చేద్దాం? 24th వరకు వెయిట్ చేద్దాం. 24th వరకా? సో స్పెషల్ 24th వరకు వెయిట్ చేయడానికి ఏముంది? ఇన్నేసినోడు అది కూడా ఎందుకు ఒక ఎపిసోడ్ బాబు, అదొకటి ఏయమ్మా. ఈ బాబు ఏంటి ఇప్పుడు నాకే సర్ప్రైజా? అవును. ఓ చూడమ్మా నువ్వు. ఇది కూడా చూడాలా? ఓకే. మొదటి రోజు సిటీకి వచ్చాం, చివరికి 2 రోజుల్లో మిగిలాం. అవునరా నాయన, మన వాళ్ళు కదా. హ్యాండిల్ లాక్ లేదు. తీసి సార్ పార్కింగ్ ఎంత? 2 బళ్ళు 30 రూపాయలు. ఏంది 30 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చా? నేను దగ్గర ఎంత ఉన్నారా? నా దగ్గర 1000 ఉందిరా. నా దగ్గర 500 ఉన్నారా? 1500 చిల్లర ఇచ్చారా? లేదు, నేను తీసుకొస్తాను. హలో బాబు, 500 చిల్లర ఉందా? 400 ఉన్నాయి ఇక్కడ. 6 4 తీసుకొని అవి ఇచ్చేయి. మనకు కూడా సిల్లర్ కావాలి, తీసుకో. ఓకే, ఇదిగో. ఎంత ఉండాలిరా? 1500 ఉండాలి. ఇంకా అర్థం కదా? అలా ఎలా చేశారండి? ఇప్పుడు నీకు డీటెయిల్స్ అవసరమా? పని నేర్చుకోవడం సార్. 4 రోజుల నుంచి మామూలుగా లేదు సార్. కొంచెం మమ్మల్ని కూడా మీతో పాటు పెట్టుకుని సేవ నేర్పించండి సార్. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని తిప్పుకొని నేర్పియాలంటే కష్టం కదా. ఏప్రిల్ 24న దోచే సినిమా రిలీజ్ అవుతుంది, చూసుకోండి. అంటే ఏంటి ఇది? ఇప్పుడు ఎందుకు చూపించేనట్టు? అంటే చూసి దొంగలైపోదామనా? అంతేగా, అన్న చెప్పాడుగా. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దొంగలైపోవాలా? ఇదిగోండి మేడం, ఇప్పుడు మా క్లాస్లో 70 మంది ఉన్నారు, అందులో 10 మంది ఇంజనీర్లు అయ్యారు. అర్థమైందా? అసలు నీకు అర్థమైందయ్యా? నువ్వు ఏం చెప్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో? అదే అర్థమై ఉంటే ఆ 10 12 అయ్యారు. పద బాయ్ అండి. మిమ్మల్ని అడిగాను చూడండి, నన్ను నేనే తిట్టుకోవాలి. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడే విచ్చేశారు రాజమౌళి గారు, అ వెరీ వార్మ్ వెల్కమ్. అలాగే హీరోయిన్ కృతి సెనాన్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు కృతి. విచ్చేశారు డాక్టర్ బ్రహ్మానందం గారు, వారికి కూడా మా హార్దిక స్వాగతం. వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ అవర్ గెస్ట్స్. మరొకసారి దోచేయ్ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈరోజు దోచేయ్ ఆడియో మార్కెట్లో విడుదలవుతోంది. ఈ మధ్య సౌత్ ఇండియాలో #1 పొజిషన్ని టార్గెట్ చేశారు లహరి మ్యూజిక్ వారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని సూపర్ హిట్ ఆడియోస్ని వారే రిలీజ్ చేస్తున్నారు. మరి లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు గారు కూడా ఇప్పుడే విచ్చేశారు, వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అండ్ నౌ ద హోల్ థింగ్ లుక్స్ సో కలర్ఫుల్. వెల్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుందామండి. అఫ్ కోర్స్ మనందరికీ బాగా తెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది వారి 20th ప్రొడక్షన్ అండి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఛత్రపతి, అలాగే మగధీర, అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.
అండ్ రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము, ఎందుకంటే అది అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ దట్ ఈస్ అత్తారింటికి దారేది. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది ఈ మధ్య వారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నారు అంటే దట్ మేక్స్ ఇట్ అదే జవాబండి. అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది. అందుకనే ప్రసాద్ గారు, ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. మరి ప్రొడక్షన్ హౌస్ పై ఒక చిన్న ఏవీ చూద్దాం, మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. క్యాన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఇష్టమైన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. ఈ సంస్థలో ఒక సినిమా చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇదే బ్యానర్ లో నటించడానికి ఇష్టపడతారు మన హీరోలు. హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉండే భోగవల్లి ప్రసాద్ గారు దీని వ్యవస్థాపకుడు. ఒకవైపు కష్టాన్ని, మరోవైపు కథను నమ్ముకుని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు డార్లింగ్ గా పిలుచుకునే నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది భోగవల్లి ప్రసాద్ గారే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తో హిట్స్ తీసిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నవ యువ సామ్రాట్ నాగ చైతన్యతో దోచేయ్ సినిమాతో త్వరలో ముందుకొస్తోంది. బిగించి పట్టుకోండి ఓసారి, మీరిట్ట చుట్టుముడితే అన్నమంతా కరిగిపోద్దే, బిగించి పట్టుకోండి. విలువల్లోనే కాదు ఖర్చులోనూ రాజీ పడని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ వెనకున్నా తొందరపడకుండా కథనే నమ్ముకుని ప్రేక్షకుల మనస్సు మరోసారి దోచెయ్యనుంది. చైతు, కృతి సనన్ జంటగా స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకోవడానికి వస్తోంది ఈ సక్సెస్ఫుల్ బ్యానర్. ఆల్ ది బెస్ట్ టు BVSN ప్రసాద్. మనుషులు, మగధీర, ఆర్యా 2 ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని మనకు అందించినటువంటి ప్రొడక్షన్ హౌస్ దట్ ఈస్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మరి అత్తారింటికి దారేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ఈ సినిమా కూడా మంచి మంచి రేంజ్లో మంచి విజయాన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విచ్చేసినటువంటి కీరవాణి గారికి కూడా మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. అలాగే రాజమౌళి గారికి ఆ హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. బ్రహ్మానందం గారు, సార్ అలా చూడకండి సార్, ఏమైనా ఉంటే. బ్రహ్మానందం గారు ఎలా చూసినా ఏం మాట్లాడినా నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే ఈ మూవీలో స్వయంగా బ్రహ్మానందం గారితో యాక్ట్ చేసే ఒక చిన్న అవకాశం నాకు వచ్చింది. సో ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫర్ మీ ఆల్సో. సో బ్రహ్మానందం గారు, ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ యూ. నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. సో వన్స్ అగైన్ అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ బ్రహ్మానందం గారు. వెల్, ఇంకా ప్రొడక్షన్ హౌస్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు, తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు దట్ దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అనదర్ హిట్ మూవీ. మరి నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్లో 4 పాటలు ఆల్రెడీ మనం వినేసాము అండ్ దేవ్ బీన్ గోయింగ్ వైరల్ ఆల్ త్రూ, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. మరి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వామిరారా, ఆ తర్వాత ఉయ్యాల జంపాల, అండ్ ద థర్డ్ ఫిల్మ్ వాజ్ రౌడీ ఫెలో. మరి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ట్రెండీ మ్యూజిక్ని ఇస్తూ ఇప్పుడు 4వ మూవీలోకి వచ్చేసారు సనీ MR. విషింగ్ సనీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ఆఫ్ అందాల రాక్షసి అను రాఘవపూడి. అలాగే జిల్ ఫిల్మ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటి పాట ఆఫ్ దిస్ ఈవినింగ్. ఈ పాటకి లిరిక్స్ అందించినటువంటి లిరిసిస్ట్ KK గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వార్మ్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ లాంచ్ చేయవలసిందిగా మా ఇరువురు. కృష్ణకాంత్ గారు వెల్కమ్. కొంచెం మంచిలో
శక్తి నేనేరా పడినా పైకెగిరే గుణమే కణకణము పడనే పడకువనే నర నరము గెలుపంటే నాదే లేరా అలుపింక దూరమేరా జనమంతా నా వైపేరా నాతో పాటే నడవారా విసుగొస్తే నేనే చాలు మార్చేస్తా ఒక్క రూలు నడిపేస్తా నా వేషోలు అనుదినము ఎరగడు రూటే మరమడు డౌటే లేని తోటే వీడు షర్టే నలగదు రెస్టే దొరకదు ఈజ్ మిస్టర్ మోసగాడు ఎరగడు రూటే మరమడు డౌటే లేని తోటే వీడు షర్టే నలగదు రెస్టే దొరకదు ఈజ్ మిస్టర్ మోసగాడు. ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us. మరి ఈ పాట విన్నాము, ఈ పాటపై వారి స్పందన తెలియజేసుకుందాం. కేకే గారు, మీరే ఈ పాటను రచించారు అండ్ యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ కదా. జిల్ అండ్ అందాల రాక్షసి బోత్ ద మూవీస్ మీరు లిరిక్స్ అందించారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అను గారు. అందరికీ నమస్కారం అండి. నాకైతే విపరీతంగా నచ్చింది పాట. నాగచైతన్య గారు అయితే బ్రహ్మాండంగా ఉన్నారు, మామూలుగా లేరు. అండ్ సూపర్ పేర్. పోతే మ్యూజిక్ నాకు స్వామిరారా చాలా ఇష్టమైన పాటలు అండి, చాలా. అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ కాంబినేషను. కేకే నాకు ఫస్ట్ అందాల రాక్షసులో పరిచయం అయ్యాడు. చాలా బాగా కష్టపడే తత్వం, చాలా కష్టపడతాడు, చాలా బాగా రాశారండి పాటలు. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. సుధీర్, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు మీరు కూడా మాట్లాడాలి. ప్రసాద్ గారికి, బాపి గారికి, చైతన్య గారికి, సుధీర్ గారికి విష్ దమ్ ఆల్ ద లక్. అండ్ సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఫైనలీ కేకే గారు, మీ ఎక్స్పీరియన్సెస్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. కోఇన్సిడెన్స్ అనుకుంటా, నా ఫస్ట్ మూవీ హను రాఘవపూడి గారిది. లేటెస్ట్ జిల్ మూవీలో కూడా నేను సాంగ్ రాశాను. వాళ్ళిద్దరితో ఈ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో మొత్తం 3 పాటలు రాశానండి. ఐ హోప్ యూ లవ్ ద సాంగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త గట్టిగా మా గెస్ట్స్ అందరి కోసం చప్పట్లండి ప్లీజ్. లెట్స్ మేక్ సమ్ నాయిస్. సో హీ ఈజ్ మోసగాడు మొదటి పాట ఆఫ్ దిస్ ఈవినింగ్, ఇది విన్నాము. మరి ఇలాంటి ఎన్నో పాటలండి, ఆల్మోస్ట్ 9 సాంగ్స్ మనం చూడబోతున్నాం ఈ సినిమాలో ఆఫ్టర్ ది రిలీజ్. వెల్, మరి ఒక పాటని అందంగా వినసొంపుగా ప్రేక్షకులందరికీ అందించేది మ్యూజిక్ డైరెక్టర్ అయితే, దాన్ని విజువలీ పిక్చరైజ్ చేసి ఒక విజువల్ ట్రీట్ చేసేది కోరియోగ్రాఫర్స్ ఆఫ్ ద మూవీస్. మరి ఈ సినిమాలో అన్ని పాటలకి చాలా చక్కగా కోరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న ఏవి, హౌ ద సాంగ్స్ వెర్ మేడ్. మరి సాంగ్స్ మేకింగ్ పై ఈ ఏవిని చూద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్?
గట్టిగా వినిపించట్లేదు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి. ఇఫ్ యూ లైక్ ద మేకింగ్ అండ్ ద సాంగ్, లెట్స్ హియర్ ఇట్ ఫర్ దెమ్. హోల్ టీమ్ అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారో ఇలాంటి మేకింగ్ సీన్స్లోనే మనకు తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం థియేటర్లో ఆ సాంగ్ చూస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కనిపించవు. సో అ రియల్ ఎఫర్ట్, ఎవ్రీ వన్ పుట్స్ ఇట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో టీమ్ అందరికీ కూడా మా అభినందనలు. వెల్, ఫస్ట్ సాంగ్ హీ ఈజ్ మోసగాడు విన్నాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్ క్విక్లీ. కాదల్ అన్న ఈ పాట, మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా కరెంట్ స్పార్క్ ఉన్నటువంటి హీరో సుశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ సుశాంత్ ఆన్ స్టేజ్ ప్లీజ్? లెట్స్ హియర్ ఇట్ ఫర్ మిస్టర్ సుశాంత్. సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడే విచ్చేశారు కింగ్ నాగార్జున గారు. వారికి మా హార్దిక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సర్, వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ దోచే. వాట్ ఈస్ దిస్ బాసు, మనకే సూటవది రొమాన్సు, ప్రేమో వింత కేసు, పడితే నువ్వే రఖలాసు, సోలోగా బాలో అయితే కడుతుందాని జట్టు, ముందేదో పరిచయం ఉన్నట్టు, జాలీగా ఉంటే తానే కాలక్షేపం అంటూ, ఆలోచన వస్తేనే డౌట్, పిల్లేమో బాగుంది జువండు లాగింది నీకేలు సారి, అడ్రస్ తెలియదు పేరాదేడు బదువాటోడు మరి, వయసు గరి బరి పెడితే నువ్వు గురి పడదా ఇక మరి. వాట్ ఈస్ దిస్ బాసు, మనకి సూటవది రొమాన్సు, ప్రేమో వింత కేసు, పడితే నువ్వే రకలసు. ఇలా విన్నాము. ద నెక్స్ట్ సాంగ్ కాదల్. కెన్ వీ హ్యావ్ యూ టు ద సెంటర్ స్టేజ్ ప్లీజ్? సుశాంత్ గారు అండ్ చందన్ గారు. విల్ స్టార్ట్ విత్ సుశాంత్. సో సుశాంత్, దోచే అంటే ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే దోచే అంటే ఇద్దరు చేయలు ఉంటారా? కానీ దోచేలో చేయి రావడం అది చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఫస్ట్ టీజర్ నుంచి ఎవ్రీ సాంగ్, ఎవ్రీ టీజర్, అన్నీ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉంది. నేను చైతన్య ఇంతకుముందు ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా స్టైలిష్గా ఉందని. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. మనం ఒకలేలా కోసం తర్వాత చైతన్య చేస్తున్నాడు, అండ్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అత్తారింటికి దారే తర్వాత చేస్తున్నారు, సుధీర్ స్వామి రారా తర్వాత. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండ్ వెరీ ట్రెండ్ సెట్టింగ్ స్టైలిష్ మూవీ లాగా ఉంది. అండ్ ఇప్పుడే బ్రహ్మానందం గారు క్లిప్పింగ్స్ కూడా చూపించారు. సో డెఫినెట్లీ విల్ బి అ స్టైలిష్ ఎంటర్టైనర్. అండ్ సన్నీ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ గుడ్. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. చందన్ గారు, can we have a word from you please? Wishing the entire team all the best. They are going to rock it. Thank you. Thank you so much for being on stage, Chandan garu. That was really too short and quick. Thank you Sushant for being on stage. So ila Kadal paata vinnamu. So this makes altogether 7 songs. Already 4 రిలీజ్ అయినాయి, ఈ రోజు 2. ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రోజు మేము వినిపించట్లేదండి, ఇంకా ఒక్క పాట మాత్రమే మీకు వినిపించబోతున్నాం. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఆల్ ద మోర్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే హీరో హీరోయిన్స్ మనం డాన్స్ చేస్తూ ఇలాంటి పాటలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ దట్ హ్యాస్ టు బీ ఇన్ ద మూవీ. కానీ ఈ మూవీలో విలన్ పైన ఒక పాట ఉందట. విలన్గా ఎవరు నటిస్తున్నారు అంటే దట్ వాజ్ రియలీ అ లిటిల్ సర్ప్రైజింగ్ టు మీ. మరి పోసాని కృష్ణమురళి గారిని మనం ఎన్నో కామెడీ పాత్రల్లో చూసాం. కామెడీ చేస్తూ చేస్తూ మరి ఈ మూవీలో అఫ్ కోర్స్ బ్రహ్మానందం గారు ఉన్నారు అంటే ఇంకా కామెడీకి అసలు ఏ డోకా లేదనుకోండి. బట్ పోసాని గారు కామెడీ చేస్తూ ఒక విలనిజంని కూడా చూపించారంట. మరి అదేంటో ఈ పాటలో మనం చూద్దాం. ఒక
స్పెషల్ పాట కూడా ఆయన కోసం తయారు చేశారు అండ్ దట్ వాజ్ పిక్చరైజ్డ్ ఆన్ హిమ్. సో ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా పోసాని కృష్ణమురళి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన పాటని ఆయనే రిలీజ్ చేస్తారట అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సడన్ పాట ఏంటి, ఇది ఎవరి ఐడియా, ఇదంతా కూడా మనం లాంచ్ ఆ పాట చూశాక మనం మాట్లాడుకుందాము. ఒకసారి లాంచ్ మీరు చెప్పారు. లాంచ్ అయిపోయింది, సారీ. విలం అనే పదంబులో విలీనమైన వాడివు శతద్రువంశయోధులే ని ముందు ఎంతరు దివి భువి తలం సదా అరాచకం నిదంతరు మరి మరి చిరాకుడు ని నవ్వు చూడరు ఓ రాజనాల మనవడ ఆరాజసం మరేదిరా నీ నాన్న నాగభూషణం నీ కన్న పొరుగురా జవాబులివ్వు చకచక పరాక్రమం తటతటక నాకున్న చిన్నటి కమత ఇవాళ తీర్చరా విలం అనే పదంబులో విలీనమైన వాడివు శతద్రువంశయోధులే నీ ముందు ఎంతరు. సరే, ఏవి ప్లే చేస్తారంటే ప్లే చేయొద్దని చెప్పారట మీరే. ఓన్లీ పిక్చర్స్ కొలాజ్ మాత్రమే చూపించండి అన్నారు. సో దట్ హ్యాస్ టు బి యువర్ రియలీ వెరీ వెల్ కెప్ట్ సీక్రెట్ అనమాట. సో పోసాని గారు, మీ పాట గురించి, మీ క్యారెక్టర్ గురించి మాకు వచ్చిన జస్ట్. అందరికీ నమస్కారం. నాగ చైతన్య వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో కదా, రొమాంటిక్ హీరో. పెద్ద హీరో మనవడు, పెద్ద హీరో కొడుకు. సినిమా అంతా నాగ చైతన్యం ఉంటాడు, న్యాచురల్. కానీ నాకు ఇందులో ప్లేస్ ఇచ్చి నా మీద ఒక సాంగ్ తీశాడు సుధీర్ వర్మ. జనరల్గా నేను ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చి సుధీర్ వర్మ గురించే నేను మాట్లాడదాం అనుకున్నా. అందులో చిన్న బ్యాడ్ ఏంటంటే నా పాట వేశారు. ఈ డైరెక్టర్ నా మీద పాట తీశాడు కదా, ఇప్పుడు ఏం చెప్పినా చెంచా అలాగా ఉంటుందని ఆలోచిస్తున్నాను నేను. ఇబ్బంది కూడా దీని గురించి మాట్లాడాలంటే అని చెప్పి. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. బ్యానర్ బివిఎన్ ప్రసాద్ గురించి మీకు కొత్తగా చెప్పకల్లా, సినిమా ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించి ఇంటూ నుంచి కోట్ల రూపాయలు క్యాష్ తెచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మనిషి బివిఎన్ ప్రసాద్. చాలామంది వస్తారు ప్రొడ్యూసర్స్, చాలామంది పెద్ద పెద్ద అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1,00,000 రూపాయలు తెచ్చి 99 కోట్లు అప్పు తీసుకొని ఫస్ట్ కాపీ తెచ్చి రిలీజ్ ముందు చాలామంది డబ్బులు కొట్టి ఫైనాన్స్ కట్టలే వడ్డీలు పెరిగిందని చెప్పి అన్న ప్రొడ్యూసర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో సిల్వర్ స్పూన్తో పుట్టి నా కళ్ళ ముందు చూసా డబ్బులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయి ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే కారణం బికాస్ ప్రసాద్ సినిమాను బాగా ప్రేమిస్తాడు. కాబట్టే చాలామంది హీరోలు ప్రసాద్ గారు ప్రేమిస్తారు. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే సినిమా ఇండస్ట్రీలో స్థానం ఉండాలి. అందులో మీరు ముఖ్యులు కాబట్టి ఐ లవ్ యూ ప్రసాద్. ఇది మెయిన్ ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈరోజు హీరో ఆడియో సన్నీ కాబట్టి సన్నీ గురించి నేను మాట్లాడాలి. సన్నీ నాకు తెలియదు, బట్ నాకు మ్యూజిక్ తెలియదు, వినటం బాగా తెలుసు. అంటారు కదా, శిశువైనా పశువైనా పావైనా ఏదైనా కానీ గేదైనా దున్నైనా సంగీతం వింటూ తలుపుతుంది అంటారు. అలా నేను అలా దున్న లక్షణాలతో తలుపుతా తప్ప నాకు రాగాలు అవే తెలియవు. అట్లా నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు తీసేయండి. నేను వచ్చిన తర్వాత నాకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టమంటే శబ్దం చెవికి ఇంపుగా ఉండాలి. ఏ మ్యూజిక్ వచ్చినా అది చెవికి మళ్ళీ వినబుద్ధి అవ్వాలి. అలా ఎక్కువ నాకు వినబుద్ధి అయిన పాటలు చేసినవాడు నా కీరవాణి. కీరవాణి పాటలు ఎందుకు నాకు వినబుద్ధి అవుతాను ఉంటాయి. చిన్నప్పుడు నా పిల్లాడు నా కొడుకు ఏడిస్తే ఎంత అందంగా ఉంటుంది, నా కొడుకు బెడ్ మీద పాసు పోస్తే ఎంత అందంగా ఉంటుంది, నా కొడుకు మా అమ్మని కొడితే ఎంత బాగుంటుంది. అలా కీరవాణి పాటలు నాకు అంత బాగుంటాయి.
ఇందులో సన్నీ పాటలో ఈ సినిమా గురించి నాకు ముందు ఏంటంటే స్వామిరారా చూసా. స్వామిరారా టైటిల్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్వామిరారా అనేది నా పాటలు రావు, అందుకు కొంచెం పాడాను. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న పదాలకి వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అవి నాకు బాగా నచ్చినాయి. అందుకని డెఫినెట్గా ఇది ఫైనల్ వెర్షన్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అబవ్ ఆల్ నాగ చైతన్య గురించి నేను చెప్పగల, నువ్వు నేషనల్ ఫిగర్ కాబట్టి కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సుధీర్ వర్మ గురించి. సుధీర్ వర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎదురు డాష్ దగ్గర నాగార్జున బాబు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అనిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు, నేను డైరెక్టర్ని అని ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రాఘవేంద్రరావు, ఒక దాసరి నారాయణరావు, ఇప్పుడు మన ముందున్న రాజమౌళి సినిమాని ప్రేమించి, సినిమా అంటే నా జీవితం, సినిమా అంటే పరిశ్రమ, సినిమా అంటే నిర్మాత, సినిమా అంటే ప్రాణం అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. నేను నాగార్జున బాబుకి ఏం చెప్తున్నానంటే, బాబు ఆ కోవలో 1, 2, 3లో ఉంటాడు సుధీర్ వర్మ. రోడ్ మీద చూసి సూపర్ మార్కెట్ వర్క్ ఫాలో అయ్యి మీకు కనిపించాలని అటు ఇటు తిరిగి అది కూడా ఫెయిల్ అయ్యి ట్రాలీ మార్చే టైప్ కాదమ్మా మేము. ట్రాలీ ఇవ్వు. వీడు నీకు తెలుసా? రోడ్డు మీద అమ్మాయి నడిపిస్తూ ఉంటే కాపాడడానికి నాగార్జున రావాలా నీకు? మొన్నేమో ప్రేమిస్తున్నానన్నావు, నిన్నేమో మోసగాడినన్నావు, ఇవాళేమో కలిసి మోసం చేద్దాం అంటున్నావు. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది సుధీర్. యాక్చువల్గా ఈ సినిమా నేను ఫ్యామిలీ సినిమాలో ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఆర్యట్ అయిపోయిన తర్వాత నాకు 5 lakhs ఇవ్వండి, నెక్స్ట్ టైం మీకే చేస్తాను, ఆయన ఇవ్వలేదు. నిజంగా అడగండి ఆయన్ని. సో అంత కలిసిపోతే ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటారంటే డైరెక్టర్ని, అలాగే మనల్ని ఏం హర్ట్ చేయకుండా ఆయన హర్ట్ అవ్వకుండా థింగ్స్ అన్నీ అలా హ్యాపీగా జరిగిపోతుంటాయి. అలాగే కథకు సంబంధించి దేనికి సంబంధించిన విషయం ఆయన అప్డేట్ యాప్ అనమాట, ఆయన అప్డేట్ చేయకలా, ఆ యాప్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఒక కొత్త విషయం అయిపోయి నీకు నచ్చుతుందా అనుకుంటే ఇది బాగుందండి అని సడన్గా రియాక్ట్ అయిపోతుంటారు, ఆనందపడిపోతుంటారు, ఊగిపోతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. అందరికీ తెలుసు, మెయిన్ రాజమౌళి గారు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ చైతు, నేను ఒక సినిమా తర్వాత రెగ్యులర్గా కలిసి ఇద్దరు మాట్లాడుకుని ఒక అనుబంధం కొనసాగింది చైతుతో. విచిత్రంగా ఏంటంటే ఎప్పుడు కలుస్తుంటాం, ఫోన్ చేస్తుంటాం, ఇందాక కూడా మన టెక్స్ట్ పెట్టాను, మెసేజ్ ఇవ్వలేదంటే అని. సో కంటిన్యూస్ చాట్ చేసుకుని ఉంటాం. సో చైతు ఈజ్ సో క్యూట్, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమాకి తను పరిణతి సాధిస్తూనే ఉన్నాడు. ఐ విల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చైతు, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతి, ఆ అమ్మాయికి నేను 1 సినిమాలో నువ్వు ఎలా చేయాలని బిల్డప్ ఇచ్చి చెప్పేస్తున్నా, నేను అలా ఇలా చేస్తానని చేసింది. సో అంతా రివర్స్, నీకు అర్థం కాదు, తర్వాత ట్రాన్స్లేట్ చేయించుకో, బాగా చెప్తాను నీ గురించి. సో అమ్మాయి వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ ప్రతి సీన్ని అర్థం చేసుకుని ముందేంటి వెనకేంటి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని తను ఈజీగా చేస్తుంది. తనతో వర్క్ చేయడం అసలు ఎప్పుడు నాకు ఇబ్బంది కాలే అసలు తనకి ఎప్పుడు. ఇంకా సుధీర్ అంటే నేను మొత్తం ఫ్యామిలీ ఎందుకున్నానంటే, అరే ఈ అబ్బాయి నాకు అసిస్టెంట్ కాకుండా వెళ్ళిపోయాడే అనవసరం, కానీ మళ్ళీ అసిస్టెంటర్ చేసిన డైరెక్టర్ చేయాలనుంది నాకు. సో అసిస్టెంట్ అంటే నా దగ్గర అసిస్టెంటర్గా పని చేయకుండా మిస్ అయిపోయింది ఈ ఛాన్స్ నేను ఫీల్ అవుతున్నాను అనమాట సుధీర్ గురించి. ఎందుకంటే స్వామిరావు చూసినప్పుడు నేను వెంటనే దానికి చాలా ఆనందపడిపోయి కాల్ చేశా. ఎలా అంటే నేను ఒక సీన్ నేరేట్ చేయడానికి సినిమా పైన నిజం చెప్తున్నాను, చాలా బాధపడిపోతాను. ఇప్పుడు అలా వెళ్ళలేమో, షార్ట్ ఇలా వెళ్ళలేమో, హీరోయిన్ ఇలా రావాలేమో, ఇది కరెక్ట్గా అర్థమవుతుందో లేదో టెన్షన్ పడిపోతుంటాను. చాలా తక్కువ డేస్లో చాలా సింపుల్గా నేరేట్ చేశాడు సినిమాని. ఇంత సింపుల్గా ఇంత తక్కువ డేస్లో అంటే అందంగా నేరేట్ చేశాడు. ఎక్కడ అసలు సినిమా ఎక్కడ క్వాలిటీ తగ్గదు,
స్క్రీన్ నేరేషన్లో ఎక్కడ అంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట. సో అది చూసి వెంటనే ఎగ్జాక్ట్ కాల్ చేసి చాలా బాగా చేసావు సుధీర్, నువ్వు నాకు అంత విజువల్ ఎదురు చెప్పాలని చాలా కష్టపడిపోతాను సినిమా చేయడం, నువ్వు చాలా సింపుల్గా చేసావు అని. సో ఇక్కడ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది తను ఎంత బాగా చేశాడో, ఎంత స్టైల్గా తీసాడో, ఎంత ముద్దుగా తీసాడో. ఐ థింక్ డెఫినెట్గా ఈ సినిమా నేను కొంచెం కథ కూడా లీక్ అయిపోయింది నాకు. సో డెఫినెట్గా గ్రేట్ సక్సెస్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సుధీర్. అందరి గురించి చెప్పేసాను అనుకుంటున్నాను. సన్నీ సన్నీ నీ ఉయ్యాల జంపాల నాకు చాలా బాగా నచ్చుద్ది. ఆ సినిమాని కేవలం ఆర్ఆర్తో నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు. నిజంగా సినిమా చూసినప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ సినిమా మ్యూజిక్ కూడా విన్నాను, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే మా నాన్నగారికి ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా వెరీ వెరీ క్లోజ్ విషయాలు, ఇంట్లో విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటామండి ప్రసాద్ గారితో. కాకపోతే ప్రసాద్ గారిలో అంటే అందరి తండ్రుల్లోనూ ఉన్న చెడ్డగుణం ఏమో మరి, కొడుకులు ముందుకు తీసుకురారు, కొడుకులు ముందుకు ప్రొజెక్ట్ చేయరు. అలాగే బాపీ పడిన కష్టాన్ని అంతా కనపడకుండా ఆయన లావుగా ఉండి వెనకాల నుంచోబెట్టి మొత్తం కవర్ చేసేస్తున్నారు. పాపం బాపీ మధ్యలో కనిపించాలని తను కూడా లావు అవ్వడానికి ట్రై చేశాడు, ఆయన్ని దాటి ముందుకు రావాలని చెప్పి. తర్వాత సో ఇద్దరికి కూడా సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది. సినిమా డబ్బులు సెకండరీ, సినిమా బాగా రావడం అనేది ప్రైమరీ గోల్స్గా పెట్టుకొని పనిచేస్తారండి. సో దట్ ఈస్ అబౌట్ బోత్ ఫాదర్ అండ్ సన్. అండ్ సుధీర్ స్వామిరారా చాలా బాగా తీశాడు. అండ్ సినిమా బాగా రావాలన్నా, అందులో యాక్టర్లు బాగా యాక్ట్ చేయాలన్నా, బడ్జెట్లో సినిమా బడ్జెట్లో అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా, అన్నిటికీ మెయిన్ థింగ్ ఈజ్ డైరెక్టర్ క్లారిటీ ఉండాలండి. తను రాసుకున్న కథ ఏంటి, తను ఏ విధంగా తీయాలనుకుంటున్నాడన్న దాని మీద డైరెక్టర్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ బాగా అనిపిస్తుంది సుధీర్కి స్వామిరారా సినిమా చూస్తే. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ట్రెండింగ్గా ఉంది అండ్ వెరీ నైస్, చాలా బాగుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. సనీ ఈజ్ గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్ టు స్వామిరారా అండ్ ఉయ్యాల జంపాల, రెండు కూడా నా ఫేవరెట్ ఆల్బమ్స్. అండ్ ఇందులో పాటలు కూడా సేమ్ అదే కోవలో చాలా ట్రెండీగా అనిపిస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ చైతు ఈజ్ యువర్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ యువర్ సెలెక్షన్ ఆఫ్ directors and producers is as good as your father. Hope you continue and better him. Kriti is looking lovely and overall సినిమాలో చాలా ఒక పాజిటివ్ లుక్ కనిపిస్తుందండి. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ద బాక్స్ ఆఫీస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సుకుమార్ గారు. స్టేజ్ మీదే ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఫైనలీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఓకే, ఆడియో లాంచ్ కన్నా ముందు ప్రసాద్ గారు మీరు మాట్లాడాలి సార్. ఆన్ పబ్లిక్ డిమాండ్ మీరు మాట్లాడాలట. అందరికీ నమస్కారం. సినిమాని నమ్మి చేసాం. సినిమాకి ఏం చేయాలో ఏం కావాలో అన్నీ బాగానే చేసాం. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని మీరందరూ బాగా ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ మూవీకైనా ఒక మాట మాట్లాడారు, అదే సంతోషం, అదే 10,000. వెల్, ఇంకా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్, చాలాసేపటి నుంచి అందరు కూడా ఎదురు చూస్తున్నారు టు సీ హిమ్ ఫ్రమ్ ఫ్రంట్. ఎస్, ద కింగ్ హిమ్సెల్ఫ్ నాగార్జున గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది ఆఫ్ దోచే. వెల్కమ్ సార్, వెల్కమ్ నాగార్జున గారు ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ కీరవాణి గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ స్వామి రా అంటూ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. పక్కన బిగ్ టికెట్ ఫిల్మ్స్ వెళ్తూ ఉన్నా కానీ స్వామి రా స్కోర్డ్ ఇట్ అండ్ మేడ్ ఇట్స్ మనీ. మరి
నెక్స్ట్ మూవీ ఇప్పుడు దోచేయి అంటూ మన ముందుకు వస్తున్నారు ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ సుధీర్ వర్మ గారు. సుధీర్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ సనీ ఎంఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది వారి 4th మూవీ ఆఫ్టర్ స్వామి రారా, ఉయ్యాల జంపాల అండ్ రౌడీ ఫెలో. ఇప్పుడు ఈ ఫెలో చాలా పెద్ద స్టార్ అయిపోయారు. కెన్ వీ హ్యావ్ సుశాంత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అద్భుతమైన క్యారెక్టర్ పోషించినటువంటి పోసాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ కరుణాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈ రోజు మ్యూజిక్ మార్కెట్లో విడుదలవుతోంది. లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దోచేయి పాటల్ని మీరు కాలర్ ట్యూన్గా పెట్టుకోవాలి అంటే జస్ట్ టైప్ DOCH అండ్ మీ SMS 54646కి టైప్ చేసి పంపించేయండి. వెల్కమ్ మనోహర్ గారు. వెల్, ద హీరో అండ్ ది హీరోయిన్, ఎస్, ఆ జంటని ఇన్వైట్ చేసేద్దాము. మరి ఈ సినిమాతో 10th మూవీని కంప్లీట్ చేయబోతున్న నాగ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెట్స్ హియర్ ఇట్ ఫర్ ది వెరీ స్టైలిష్ హీరోయిన్ ని పిలవబోతున్నాను సార్. ఒకసారి మీరు వచ్చేయండి. హీరోయిన్ తో కూడా వద్దామనా? ఓకే, లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ కృతి సనాన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రాజా రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్టిస్ట్ రవి వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బాపినాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లహరి మ్యూజిక్ ఏపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్, మరి ముందుగా బిగ్ సిడీని లాంచ్ చేయవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని కోరుతున్నాము. బిఏ రాజు గారు, నిర్మాత పిఆర్ఓ బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచేయి మార్కెట్ లో విడుదలవుతోంది. లిరిక్ రైటర్ కేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మోసానికి మొదలుంటుందా పోనీ మనతో ఆగేదా ఈ రెండు తెలియని వాడికి లోకంలోనే చూస్తుందా. దమ్ముంటే దోచే దోచే దొరికిందా దోచే దోచే కలిసి వచ్చే కాలం వస్తే నువ్వు ముందే దోచే దోచే కష్టానికి వెలగొట్టాలి వెలగడితే వెలుగుండాలి. ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. ఫస్ట్ కాపీ కీరవాణి గారికి అందజేయవలసిందిగా నాగార్జున గారిని కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా దోచేయి ఆడియో మార్కెట్ లో విడుదలైంది. ఫస్ట్ కాపీ అందుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అడుగేసేదాని రమ్మంది పోరా నువ్వెవరో లేరా లోకమంత
మరి ముందుగా చందు మొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నేను సన్నీ మ్యూజిక్ ఇచ్చిన స్వామిరారా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశాను. అందులో సన్నీ వర్క్, డైరెక్టర్ పనితనం చాలా బాగా నచ్చినాయి. మంచి ఎంటర్టైనర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల పాటలు విన్నాను. రౌడీ ఫెలో ఈ మూడు ఆల్బమ్స్ అన్ని పాటలు నచ్చినాయి. పర్టికులర్గా ఒక్కొక్క పాట అయితే ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నా నాకే లెక్కలేదు. స్వామిరారాలో నీలా అనే పాట, ఉయ్యాల జంపాల్లో ఉయ్యాలైనా జంపాలని అనే పాట, రౌడీ ఫెలోలో సీతాదేవి అనే పాట. ఈ మూడు పాటలు విని సన్నీకి మెసేజ్ పెట్టా. చాలా అద్భుతంగా నచ్చినాయి పాటలు, కీప్ ఇట్ అప్ అని చెప్పి. ఇందాక పోస్తాన్ గారు అన్నట్టు పోస్తాన్ గారితో పాటే చాలామంది లే పీపుల్కి రాగాల గురించి వాటి గురించి తెలియదు. కానీ సన్నీకి అర్థమవుతున్నాయి చెప్పేది. మేధావులు మాత్రమే చేసి ఒప్పించగలిగిన ప్రయోగం మేజర్ స్కేల్లో సాంగ్స్ చేయడం. మైనర్ స్కేల్లో ఎవరైనా చేస్తారు. అంటే మైనర్ స్కేల్ ఏంటి, మేజర్ స్కేల్ అంటే మీకు ఎవరికి తెలియపోవచ్చు. బట్ సన్నీ, ఐ నో యువర్ సీక్రెట్. మేజర్ స్కేల్లో మేధావులు మాత్రమే చేయగలుగుతారు. అది చేయగలుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నాకు అలాగే నాగ చైతన్య ఏమాయ చేసే సినిమాలో ఈ హృదయం రెహమాన్ చేసింది, చాలా బాగా ఇష్టం. ఆ పాట స్థాయిలోనే సన్నీ పాటలు అని ఇష్టం. ఆల్ ది బెస్ట్ సన్నీ. అలాగే ఈ టీం అందరికీ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దామని నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా హాయిగా ఉంది, మంచి కామెడీ, చక్కగా ఎంజాయ్ చేయే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్, మంచి ఫీలింగ్. సుధీర్ వర్మని కలిసినప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడో ఆల్మోస్ట్ 6 months బ్యాక్, అండ్ ఈ కథ విన్నప్పుడు, తర్వాత పోస్టర్స్ చూసినప్పుడు, తర్వాత ఈ సాంగ్ ట్రైలర్స్ చూసినప్పుడు యూట్యూబ్లో, ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్. అండ్ టుడే ఇవాళ పొద్దున ప్రసాద్ గారు వచ్చారు సెట్కి, నా సెట్కి నన్ను ఇన్వైట్ చేయడానికి. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అంటే ఆయన వచ్చినగానే అందరూ సెట్లో లెగిసి ఆయన్ని పలకరించిన విధానం, ఆయన వచ్చినగానే అందరూ ఆయన్ని గట్టిగా వాటేసుకుని, ఆయన వాళ్ళని వాటేసుకుని, అందరూ ఆత్మీయుల్లాగా ఆయన్ని సెట్లోకి పిలిచారు, నేను ఒక్కడనే తప్ప. అండ్ సార్ ప్రసాద్ గారు ఒకసారి ఇటు రండి. అండ్ చాలా బాగా అనిపించిందండి పొద్దున. అండ్ ఆయన మంచితనమే ఈ సినిమాకి ఒక శ్రీరామ రక్ష. సో ఇది సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ట్రైలర్స్ చూశాను. అండ్ సనీ, ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ కృతి, యూఆర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్. అండ్ I heard many nice things about you from Che. And he always said very good things. And of course, Che, I wish you all the best. And alage Sudhir, and I really wish you all the best. ఎందుకంటే దానికోసం కాదు ఈ సినిమా ఆడాలి, అండ్ ఇది ఊరికే ప్రతి స్టేజ్ మీద చెప్పడానికి కోసం కాదు. మనం ముందే అనుకున్నాం ఒక సినిమా చేయాలి ఇద్దరం కలిసి అని. అది నిజం కావాలి. అండ్ దోచే అనే సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hello everyone. Thank you so much. Thank you so much everyone. I'm speechless right now. I don't speak Telugu that much. I do understand. I would really like to thank my mom and dad, my entire family, my director. Where is my director? Who tortured me throughout the film and is still torturing for the background score and everything. And his entire team, Pani, Praveen, Teja,
beautiful to work with everyone once again. And of course, goes without saying, the actors of the film. Richard, special mention, lovely, like the songs are looking lovely. You'll very soon get to see. And last but not the least, I would really like to thank all my musicians, singers, my lyricists, and my technicians who have made this possible. Thank you so much. Thank you, Sunny Garu, and wish you all the best. Well, beautiful Kriti ni మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Kriti, can we have a word from you, please? Andriki namaskaram. I will not attempt more Telugu after this because last time I fumbled a little. This film has been an amazing, amazing experience. I think the whole vibe and the environment on the set was always so happy and positive. Thanks to the whole team, Sudhir, Chaitanya, the producers, Prasad Garu, Bapi, Richard. Everyone was so supportive and so in a happy zone that we really didn't get to know when we completed the whole film. Sudhir is a fabulous, fabulous director. He exactly knows what he wants. He exactly knows how many shots and how many takes he'll take. And he has a very, very strong vision. And he's going to pay me after this. He is trying to look serious with all that beard, but he's not that serious. And Chaitanya is a very, very spontaneous actor. I think we never really felt on the set that, oh my God, we have to do a scene. And it just went with the flow. He's very chilled out, very, very easy to work with. And we all had a lot of fun. Richard, he has shot the film so well. He is the one who's made us look so good, all of us. Thank you so much. Of course, Prasad Garu, Bapi, the SVCC, they've really put in everything, all the efforts to make this film look what it does. Sunny, you've done an amazing job with the music. I just feel that each and every song is so different from the other that it's very difficult to choose the favorite one. And it's a very different kind of music. I think all songs are very, very, apt for the situations. And that's all. I hope that this film entertains you all as much as we got entertained while filming it. Thank you so much. Thank you so much, Kriti. Mari, the director himself, సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మరొక ఆనెస్ట్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ముందుగా ఆడియో ఫంక్షన్కి వచ్చిన నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయనతో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక నాకు. సో సార్ వన్స్. నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన నా హోల్ క్రూ, మెయిన్ నా హీరో హీరోయిన్ కృతి సనన్ అండ్ నాగ చైతన్య, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, బాపి అండ్ ద హోల్ టీమ్ అండ్ సన్నీ. Sunny gave me extraordinary music. I never expected this much from him. But నా ఇమాజినేషన్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చాడు. ఓకే, టార్చర్ అంటున్నాడు కానీ అదేం లేదండి. నాకు మ్యూజిక్ గురించి అంత పెద్దగా తెలియదు. తను ఇది బాగుంటుంది డెఫినెట్గా వాడుకో అంటే నేను అది ఫిక్స్ అయిపోతా. అండ్ నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంటు హీరో చేయిస్తాడు. చెయ్యికి వినిపించిన వెంటనే ఇది బాగుంది అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతా, ఓకే నిజంగానే ఇది బాగుంది అని. సో నేను పెద్ద కష్టపడింది ఏం లేదు ఆడియోకి. అండ్ ఇంకా రిచర్డ్ ఫర్ గివింగ్ మీ సూపర్ విజువల్స్ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద హోల్ క్రూ. అండ్ కృష్ణ చైతన్య లిరిసిస్ట్ రాలేకపోయాడు పాపం ఈరోజు. అండ్ కృష్ణకాంత్, శ్రీమణి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇంకేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. థ్యాంక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ దోచే ఆడియో రిలీజ్ అయింది. యాక్చువల్గా 2 weeks బ్యాకే ఒక 4 songs సోషల్ మీడియాలో రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనలీ ది ఆడియో ఇస్ అవుట్ టుడే. ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ నాకు ఇంత వర్స్టైల్ ఆల్బమ్ దొరికింది.
సో ఐ షుడ్ థ్యాంక్ ద మ్యాన్ ఆఫ్ ద డే సనీ హిమ్సెల్ఫ్. సనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్గా సినిమాలో 4 పాటల మీదే విజువల్స్ తీసాము, కానీ ఆల్బంలో ఆల్మోస్ట్ 9 పాటలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినాక మనకు అనిపించింది ఖచ్చితంగా ఇవి ఆల్బంలో ఉండాలి, బికాస్ దే ఆర్ సో గుడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సనీ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్బమ్. అండ్ దోచేలో నన్నే కాదండి, తెలుగు సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తాడు తప్పకుండా సుధీర్. ఆల్రెడీ స్వామి రారాతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు, దోచేతో ఇంకో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సుధీర్ అండ్ రిచర్డ్ యాజ్ అ టీమ్, కెమెరామెన్ అండ్ డైరెక్టర్లా పనిచేయలేదండి. దే వర్క్డ్ యాజ్ అ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ దెమ్. ఎలివేటెడ్ ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అ లాట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ సో మచ్. అండ్ లిరిసిస్ Krishnakant, Krishna Chaitanya and Srimani, thank you. Last but not the least, of course, my beautiful heroine Kriti. She's tremendously contributed to this film and supported me enormously as a co-star. Thank you so much, Kriti. And of course, producer Prasad Garu and Bapi. Bapi, thank you very much for bringing this film to me, supporting me and encouraging me to do this. Starting నుంచి బాబీ చెప్పాడు, ఇది నీకు కొత్త సినిమా అవుతుంది, ఇట్ విల్ బీ అ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ప్రసాద్ గారు అండ్ బాపీ, థ్యాంక్ యూ. సో ఇంతటితో ఈనాటి దోచే ఆడియో రిలీజ్ని ఇక్కడే ముగిస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. April 24th కి దోచే అందరి ముందు వచ్చేస్తోంది మనసుల్ని దోచేయడానికి. సో లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. Style.